నగరంలోని విక్రమ్ నగర్ సేవా కమిటీ సభ్యులు మెయిన్ రోడ్డు వద్ద వారి సొంత నిధులతో గుంతలు పూడ్చారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గం 26వ వార్డు విక్రమ్ నగర్ నివాసులు సేవా కమిటీ సభ్యులు రామకృష్ణారెడ్డి, ఉల్లిపాయల శంకరయ్య, చెంచు రామానాయుడు, వెంకటేశ్వర్లు, రాము, దశరథరామిరెడ్డి, తిరుపతి తదితరులు విక్రమ్ నగర్ నందు ప్రవేశ భాగం నందు గ్యాస్ పైపు లైను 3 నెలల క్రితం తవ్వి గుంతలు చేసి వెళ్లినారు. నేటి వరకు ఆ యొక్క గుంటలు పూడ్చినందుకు పై సేవా కమిటీ సభ్యులు వారి సొంత నిధులతో జేసీపీని ఏర్పాటు చేసి గుంతలు పూడ్చడమైనది. ప్రవేశ మార్గం నందు చెత్తా చెదారం, ఇక్కడ ఆటో వాళ్ళు మధ్యాహ్న సమయంలో భోజనాలు చేసి చెత్త బాటిల్స్ ఇక్కడ వేయుచున్నారని విక్రమ్ నగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఉదయాన్నే విక్రమ్ నగర్లో ఎంట్రన్స్లోనే గ్యాస్ పైప్ లైన్ వాళ్ళు గ్యాస్ పైప్ లైన్లో తవ్వేసి వదిలేసి గుంటపడిపోయి బండ్లు కాలనీలోకి లోపలికి రావాలన్నా పోవాలన్నా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నందువల్ల కాలనీలోని కమిటీ వాళ్ళందరూ కాలనీ వాసులందరూ కలిసి ఈరోజు ఆ గుంట పూడిపిచ్చి బండ్లు వచ్చేదానికి పోయేదానికి ఇబ్బంది లేకుండా లెవెల్ చేయించి జేసీబీ పెట్టి పని చేయించడం జరిగింది. అదే మాదిరిగా దానికి కొంచెం ఎంట్రన్స్లోనే దూరంలో అండర్ గ్రౌండ్ వాటర్ లైన్లు వేసిన వాళ్ళు ఒక గుంటనట్టే వదిలేసిపోతే దాంట్లో బళ్ళు పడే మనుషులకు ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఆ గుంట కూడా పూడ్చి లెవెల్ చేసి ఆ ప్రమాదాన్ని నుంచి నివారించడం అయినది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.